టీవీ ప్రేక్షక మహాశైలకు, నా అభిమానులకు, నా శ్రేయోభిలాసులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్ విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మానసిక వ్యాధులకు సంబంధించినటువంటి సమస్యలు, అది హోమియోపతి వైద్య విధానంలో దానికి ఎటువంటి పరిష్కారం ఉందనేటువంటి దాన్ని గురించి తెలుసుకుందాం. నేను గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో ఫిలాసఫీ ప్రొఫెసర్గా పనిచేశాను. అంటే దాంట్లో ఈ సైకాలజీ కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నేను గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా, సూపరింటెండెంట్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్ మెడికా, ప్రొఫెసర్ ఫిలాసఫీ, ఇటువంటివన్నీ రీసెర్చ్ ఆఫీసర్ రొమటాలజీ అంటే కీళ్ళవాతంలో రీసెర్చ్ డిపార్ట్మెంట్లో, రొమటాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రీసెర్చ్ ఆఫీసర్ అనుభవం, తర్వాత ఆస్తమా ఎలర్జీస్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అనుభవం అన్నీ మీకు తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. అంతేగాని ప్రతిసారి నా ప్రొఫైల్ చెప్తున్నానంటే నేను ఏదో గర్వంతో చెప్తున్నానని మాత్రం అన్యదా భావించవద్దు. ఇది భగవంతుడు నాకు కల్పించినటువంటి ఆ అవకాశాన్ని, భగవంతుడు నాకు ఈ విధంగా గవర్నమెంట్ సర్వీస్ చేసి ఈ విధంగా అనుభవం గడించి మీ అందరితో నేను పంచుకోవాలనేటువంటి దాంతో చెప్తున్నా తప్ప గర్వంగా కాదు. ఈరోజు ఈ మానసిక సంబంధిత సమస్యలు అంటే అసలు ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఒక స్టేజ్లో డిప్రెషన్కు గురైన వాళ్ళే ఉంటున్నారు. ఈ మానసిక సంబంధించినటువంటి సమస్యలకు ఇది పరిష్కారం లేదనేటువంటిది ఒక నిర్ధారణకు చాలామంది వచ్చినారు. అటువంటిది ఏమి లేదు. మీరు అలా రాజీ పడవలసిన అవసరం లేదు. మీరు కౌన్సిలింగ్ తీసుకుంటే తీసుకోండి. కౌన్సిలింగ్ లేకపోయినా అని కూడా హోమియోపతి వైద్య విధానంలో మీ కాన్స్టిట్యూషన్ను అంటే మీ శారీరక మానసిక ధర్మాలను క్షుణ్ణంగా పరీక్షించి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఇస్తాం. కాబట్టి అద్భుతంగా మీ సమస్యలు బ్రహ్మాండంగా మీకు తెలియకుండానే అవి డిసప్పియర్ అయిపోతాయి. ఆ విధమైనటువంటి హోమియోపతి వైద్య విధానంలో చికిత్స ఉందని మీకు తెలియపరచాలని. అసలు ఇవి ఎంత అంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్, ఈ పోటీ ప్రపంచంలో అందరూ ఎటువంటి టెన్షన్కు గురవుతున్నారంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్, టెన్షను, యాంటిసిపేషను, ఇన్సెక్యూరిటీ, ఇటువంటి దానితో బాధపడుతూ వాళ్ళు మానసికంగా సాధించాల్సినది సాధించలేకపోతున్నారు. మా జనరేషన్లో మేము ఉన్నప్పుడు మాకు 60 మార్కులు వస్తే ఓ గొప్ప అనేవాళ్ళం. కానీ ఇప్పుడు 99 మార్కులు వస్తే పిల్లలకు అంతేనా అంటున్నారు. కనుక ఇటువంటి పోటీ ప్రపంచంలో మీరు ఆలోచించండి. ఎటువంటి స్ట్రెస్ ఉందో పిల్లలకు కానీ, మిగతాళ్ళకి కానీ, బిజినెస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కానీ, రైతులు కానీ, ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి ఒక సమస్యగా తయారైంది ఇది. కనుక ఇటువంటి పోటీ ప్రపంచంలో ఎలా తట్టుకోగలగాలి అని తట్టుకోలేక డిప్రెషన్కు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది మీరు అన్నిట్లో చూస్తూనే ఉన్నారు. అది నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఇటువంటి దానికి ఏమైనా పరిష్కారం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు 99 మార్క్స్ అన్నా చూడండి, ఎంసెట్ పెట్టారు, ఒక్క మార్కులో ఎన్నో వేల మంది పోతున్నారు. వాళ్ళు ఎంత డిప్రెషన్కి గురవుతున్నారో మనందరికీ అర్థమవుతుంది. కనుక ఇటువంటి వాళ్ళ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే అది అద్భుతమైనటువంటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని హోమియోపతిలో ఉంది. కాబట్టి మీకు ఈ రోజు నుంచి భగవంతుడు నా చేత మీకు ఒక వరప్రసాదముగా, ఒక అమృత భాండముగా మీకు చెప్పిస్తున్నాడని అనుకోండి. చాలామంది ఏంటంటే, సార్ మేము వేరే మందులు వాడి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఎటువంటి అవస్థలు అంటే ఆ మందులు వేసుకున్నందువల్ల లావ్ అయ్యాము, షుగర్ వచ్చింది, డల్లుగా అయిపోయాడు పిల్లోడు, విపరీతమైన ఆకలి, అసలు ఏమి ఇంట్రెస్టే లేదు ఏ దాని మీద, గడ్డం చేసుకోడు, తర్వాత స్నానం చేయడు, ఏమి చేయడు, నోరు వాసన వస్తుంది, చేతులు వణుకుతున్నాయి. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్తో ఎన్నాలని భరించాలి సార్, మేము చాలా కష్టపడుతున్నాం. ఏమాత్రం ఆ మందులు వాడి ఆ వాడిని తగ్గించినాం అనుకోండి, తగ్గించిన వెంటనే మళ్ళీ ఇటువంటివి తయారవుతున్నాయి సార్, మేము ఏం చేయాలనేటువంటి దాంతో వచ్చినటువంటి వాళ్లకు అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గినటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి. మీకు అది తెలియపరుస్తాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినది, ఇది సిజోఫ్రెనియానా, యాంగ్జైటీ న్యూరోసిసా, డిప్రెషనా, మామూలుగా ఇవి ఓసిడి అంటే అబ్సెషనల్ కంపల్సివ్ డిజార్డరా, ఇటువంటి ఏదన్నా కానీ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను మీరు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఆ లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఎందుకంటే మా మెడిసిన్స్ హ్యూమన్ బీయింగ్స్ మీద ప్రూవ్ చేసినటువంటివి. ఇది వాళ్ళలో ఈ మెడిసిన్ వేసినప్పుడు ఎటువంటి లక్షణాలు వచ్చినాయో అటువంటి లక్షణాలే కానీ పేషెంట్లో కనపడ్డాయి అనుకోండి, ఆ లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్కు మా మెడిసిన్ ఇస్తే ఆ లక్షణాలన్నీ పోతాయి వాళ్ళలోన. అంటే సూయిసైడల్ టెండెన్సీ, ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి దృక్పథం, ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి వాళ్ళు కూడా మా మెడిసిన్ వేసిన తర్వాత బ్రహ్మాండంగా దాని నుంచి బయటపడ్డారు. అసలు అట్లా ఇట్లా కాదు, అసలు అద్భుతంగా ఉన్నాయి ఇటువంటివి. కనుక అసలు ఏమిటిది ఈ మానసిక వ్యాధులకు కారణం ఏమిటి? ఈ కారణం అంటే మనము ఎండోక్రైన్స్, ఎండార్ఫిన్స్ అని మీరు వింటారు.
హార్మోన్స్ అనేటివి. ఎండార్ఫిన్స్ అనేటివి మనకు చాలా ఉపయోగపడుతుంది. ఏది డోపమిన్ అని, సెరోటిన్ అని, ఇటువంటివి. అదేవిధంగా ఎండోక్రైన్స్ ప్రేరేపితం చేస్తాయి బాడీని. అంటే ఎడ్రినల్ కార్టెక్స్ ఉందనుకోండి, ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి ఎడ్రినలిన్, నాన్ ఎడ్రినలిన్ సెక్రీట్ చేస్తాయి. అదే ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి గ్లూకోకార్టికాయిడ్స్, మినరల్కార్టికాయిడ్స్, సెక్స్ స్టిరాయిడ్స్, ఇటువంటి ఎన్నో సెక్రీట్ అవుతుంటాయి. దాని యొక్క ప్రేరణ అంత ఇంత కాదు. ఇంతకుముందే మీకు చెప్పాను, హైపోథాలమస్ అనేది బ్రెయిన్లో ఉంటుంది. అది వర్క్, వర్రీ, వెదర్ 3Wsతో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో స్టిమ్యులేట్ అయ్యి ఆ విధంగా బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చి, హార్మోనల్ డిస్టర్బెన్స్తో పాటు మెటబాలిక్ డిస్టర్బెన్స్ వచ్చి అన్ని డిసీజెస్ వస్తాయని చెప్పాను. కనుక దీనికి కారణం ఏమిటి? స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఇప్పుడు అందరూ అంటున్నారు, మీరు తెలుసు, మీకు అందరికీ అర్థమైంది, ప్రతి ఒక్క డిసీజ్కు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కారణం అంటున్నారు. అంటే అది డయాబెటీస్ రాని స్ట్రెస్తో వచ్చిందంటున్నారు, అది బీపీ రాని స్ట్రెస్తో వచ్చిందంటున్నారు, అల్సర్ రాని స్ట్రెస్తో వచ్చిందంటున్నారు, ఈవెన్ క్యాన్సర్ కూడా స్ట్రెస్తో వస్తుందని అంటున్నారు. ఈ విధంగా ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిఫిషియన్సీ డిజార్డర్స్ కానీ, సైకలాజికల్ స్ట్రెస్తో కానీ. కనుక మనకు ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి వచ్చినటువంటి ఆ హార్మోను అసలు ప్రేరేపితం. ఇట్ ఈస్ ద ఎడ్రినల్ కార్టెక్స్. అందుకే మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ద గ్లాండ్ ఆఫ్ ఫైట్, గ్లాండ్ ఆఫ్ ఫ్లైట్, గ్లాండ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. అంటే అటువంటిది కూడా ఆ ప్రేరేపణ లేకుండా హైపోథాలమస్ను మేము ట్రీట్ చేస్తాం. కాబట్టి మాకు మొట్టమొదటి నుంచి ఏమిటంటే హోమియోపతి సిద్ధాంతంలో వీ ఆల్వేస్ కన్సిడర్ ద మెంటల్ సిమ్టమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మేము ఎప్పుడు వీ నెవర్ ట్రీట్ ద డిసీజ్, వీ నెవర్ ట్రీట్ ద ఆర్గాన్, వీ నెవర్ ట్రీట్ ద సిమ్టమ్, వీ ఆల్వేస్ ట్రీట్ ద ఇండివిజువల్. హూ ఈజ్ దట్ ఇండివిజువల్? That individual with all mental faculties, we always collect the mental symptoms and then we basing on that we prescribe the remedy. అందుకొరకు ఏంటంటే మెంటల్ సిమ్టమ్స్ మాకు చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి లోపలికి వస్తేనే మేము వెంటనే గుర్తుపట్టగలుగుతాం. అంటే నేనే కాదు, ప్రతి ఒక్కరు గుర్తుపట్టగలుగుతారు. ఎందుకంటే నాకున్నటువంటి 44-45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో ఎన్ని వేల కేసులను చూసింటునో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం. కనుక దీంట్లో ఏంటంటే ఈ ప్రేరేపితమైనట్టు ఏమవుతుంది, ఇవి హెరిడిటరీగా కూడా వస్తాయా? హెరిడిటరీగా కూడా వస్తాయి. చాలామందికి ఓసీడీ అని ఉంటుంది, అబ్సెషనల్ కంపల్సివ్ డిజార్డర్ అని. అంటే వాళ్ళు ఏంటంటే కడిగినదే కడగడం, తుడిచినదే తుడవడం, చేసినదే చేయడం, అంతా ఇంట్లో వాళ్ళు శుభ్రంగా ఉండాలి, ఏది ముట్టుకోకూడదు, ముట్టుకున్నా మళ్ళీ కడుక్కోవాలి, బయటకు వచ్చినాక మళ్ళీ స్నానం చేయాలి, లేకపోతే మామూలు కుర్చీ ఎవరైనా ముట్టుకుంటే దాన్ని తుడవాలి, తాళం వేసిన తర్వాత మళ్ళీ తాళం పడిందా లేదా అని మళ్ళీ లాగాలి. తర్వాత ఈ విధంగా విపరీతమైనటువంటి ఇటువంటి ఓసీడీ అనేటువంటి డిసీజెస్తో చాలామంది ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అయ్యేది కాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీమెతో సఫర్ అవుతారు. వీమె అంటే నేను ఒకరే అని కాదు, ఆడవాళ్ళలో ఎక్కువ కనపడుతుంది కాబట్టి వీమె అంటున్నాను నేను, అన్నదా భావించవద్దు. అదేవిధంగా ఈ పర్ఫెక్షనిస్టులు అని ఉంటారు. ఈ పర్ఫెక్షనిస్టులు కానీ లేకపోతే ఇదే కానీ ఇది హెరిడిటరీగా కొంత జెనెటిక్గా వస్తున్నాయి ఇవన్నీ. ఏది మానసిక సంబంధిత వ్యాధులు వాళ్లకు మైల్డ్గా ఉండొచ్చు. వీళ్ళు ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో వాళ్ళకు ఒక రకమైనటువంటి డిప్రెషన్కి గురై ఇంకా ఎక్కువ దీని సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకు కనపడుతుండొచ్చు. కనుక ఈ సిమ్టమ్స్ ఏమిటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఓసీడీ. ఆ ఓసీడీ అనేటువంటి జబ్బు ఇంకా తగ్గదు, జీవితాంతం ఇంతే అంటారు. కాదు, అద్భుతంగా మా దగ్గర వాళ్ళ నేచర్ మారిపోతుంది. అసలు మామూలుగా కూడా కాదు. ఇక్కడ ఒక బిల్డర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చారు నా దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత ఆయనకు మందిస్తే ఆమె ఓసీడీ పర్ఫెక్షనిస్టు, ఇక నీట్నెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా అంటే ఇంట్లో వాళ్ళు కూడా స్నానం చేయాలి బయటికి వెళ్ళొచ్చిన తర్వాత. అటువంటి సమస్యతో బాధపడుతుంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత నాకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి టైం లేదు కాబట్టి కౌన్సిలింగ్ సార్ మీరు ఇస్తే చాలా బాగుంటుంది అంటారు. కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందని చాలామంది బెనిఫిట్ పొందారు. ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి టైం నాకు లేదు అనేది భావించవద్దు. కనుక ఆ కౌన్సిలింగ్ లేకపోయినా కానీ కూడా హోమియోపతి వైద్య విధానాలు బ్రహ్మాండంగా ఆ అమ్మకు నేను కౌన్సిలింగ్ ఇచ్చి మా మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆయన వచ్చి ఎలా అంటే అసలు నేను ఇటువంటి డాక్టర్ని చూడలేదండి, అసలు నేను ఎన్ని సంవత్సరాలు బాధపడ్డామండి, మా వితిన్ 2-3 మంత్స్లో మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయింది, మా ఫ్యామిలీలో చాలా హ్యాపీగా ఉన్నామండి, ఇటువంటి డాక్టర్ని చూడలేదు అన్న. అంటే నేను కాదు, అది నా గొప్ప కాదు, నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ శక్తి, హోమియోపతి వైద్య విధానంలో ఉన్నటువంటి ఆ విశిష్టత, ఆ మందు యొక్క ప్రభావం మీకు అట్లా హెల్ప్ చేసింది. కనుక ఈ విధంగా ఎన్నో కేసులు. అదేవిధంగా పర్ఫెక్షనిస్టులు అని ఉంటారు. ఇప్పుడు చాలామంది పర్ఫెక్షనిస్టులు ఎట్లంటే అది ఎక్కడ వస్తువు అక్కడే ఉండాలి, నీట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి అని ఇవన్నీ ఉంటుంది. వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళు కూడా ఉండాలనేటువంటి రెసిప్రొకేషన్ ఆశిస్తుంటారు. కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ఏమిటిది మా కర్మన, ఆ వస్తువు అక్కడ లేకపోతే ఏమవుతుంది, ఇది ఇట్లా దానికి పెద్దగా అరవడం బ్రహ్మాండంగా అసలు ఇంకా గందరగోళంగా చేసి పెట్టాం. ఈ పెన్ను ఇక్కడ పెట్టింటే ఎక్కడ లేదు, ఇక్కడ పెట్టితే ఎన్నిసార్లు చెప్పాలి మీకు తీయొద్దని, తర్వాత నీకు ఈ విషయం చెప్పా కదా ఎందుకు మర్చిపోయినావు అని ఇంట్లో ఒక నరకం. పిల్లలు కానీ భార్యాభర్తలు కానీ ఎవరే కానీ ఆ విధంగా ఈ పర్ఫెక్షనిస్టులు కూడా వాళ్ళ నేచరు ఎంత కాంప్రమైజ్ అయ్యి కామ్గా అయిపోతారంటే ఆ సెడేషన్ ఉండదు మా మందులు, మీ నేచర్నే మార్చేస్తుంది.
బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ అది. అదేవిధంగా ఇప్పుడు చాలామంది డిప్రెషన్ గురవుతారు, సిజోఫ్రెనియా అని, పారానాయిడ్ డిజార్డర్స్ అని ఇటువంటివి ఉంటాయి కదా. ఈ సిజోఫ్రెనియా అటువంటి వాళ్ళు ఏమిటంటే వాళ్ళు అసలు మామూలుగా విపరీతమైనటువంటి కోపము, విపరీతమైనటువంటి డిప్రెషను, ఎందుకంటే సారో, గ్రీఫు, రిజర్వ్డ్ డిస్ప్లెజరు, పెంటప్ రాతో, సప్రెస్డ్ ఎమోషన్స్, ఇండిగ్నేషను, సఫర్స్ ఫ్రమ్ ట్రిఫిల్స్, ఈవెన్ నాన్ అఫెండింగ్ వర్డ్ దట్ అఫెండ్స్ వెరీ ఈజీలీ అండ్ దే టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. దే విల్ బి సీయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. అంటే ప్రతి చిన్నదాన్ని మనకు మామూలుగా మైక్రోస్కోప్లో కనపడింది వాళ్ళకు ఇమీడియట్గా నేకడైతో కనపడుతుంది, అంత ఉంటుంది వాళ్ళకు. వాళ్ళంతా ఏంటంటే చాలా అవస్థ పడుతుంటారు. ఇటువంటి వాళ్ళు డిప్రెషన్కు గురైనప్పుడు ఏంటంటే ఇంట్లో ఒక నరకం అనుభవిస్తుంటారు, తల్లిదండ్రులని లేకపోతే. ఇప్పుడు పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో ఈ కంపారిటివ్గా చూసుకొని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కొంత, సుపీరియారిటీ కాంప్లెక్స్ కొంత, ఈ విధంగా చేసి తల్లిదండ్రులే కారకులని, లేకపోతే వాళ్ళు నాకు కావాల్సినటువంటి స్టడీ నన్ను చేయనీయలేదు, నాకు ఇష్టం వచ్చిన దాంట్లో నన్ను వేయలేదు, వాళ్ళ ఇష్ట ప్రకారం నన్ను వేశారు, తర్వాత వీళ్ళే కారకులని ఎంత అంటే వాళ్ళు డిప్రెషన్కు గురైపోయి, దీంట్లో డిప్రెషన్లో 2 రకాలు ఉంటుంది. ఒకటేమో ఎమోషనల్ ఎక్సైట్మెంట్, దాంతో ఏంటంటే విపరీతమైనటువంటి కోపం, వాళ్ళు ఇట్లా కొడితే చేతులు అద్దాలు పగిలిపోతాయి, దర్వాజాలు పగిలిపోతాయి, కిటికీలు పగిలిపోతాయి కోపంతో. ఒక్కొక్కసారి వాళ్ళంతకు వాళ్ళే హర్ట్ చేసుకుంటారు, బ్లేడ్తో కోసుకోవడం కానీ, వాళ్ళంతకు వాళ్ళు కొట్టుకోవడం కానీ, వాళ్ళంతకు వాళ్ళు ఆ విధంగా ఒక ఫైనల్ స్టేజ్లో ఎమోషనల్ ఎక్సైట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ అనేది ఒక వర్గంలో ఈ ఎమోషనల్ వీళ్ళు ఉంటుందే, వాయిలెన్స్ ఉంటుంది, వాళ్ళు ఒక ఎమోషన్లో కమిట్ చేసుకుంటారు. అదే సూసైడ్ సైలెంట్, వాళ్ళు ఆలోచించి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని సేఫ్గా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. కనుక దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. అంటే ఈ ఎమోషనల్ వీళ్ళు ఏంటంటే విపరీతమైన కోపం, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను తెలివైన వాడిని, నాకు అన్నీ తెలుసు, నేను ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు చదువుకోవాలో, ఎప్పుడు లేయాలో, ఏం చేయాలో, ఎవరిని వలకరియాలో, ఎవరిని చేయాలో అన్నీ నాకు తెలుసు, మీరందరూ చెప్పి నా తలకాయ తినొద్దు అని. ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా చెప్పినారనుకో, బాబు ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఇది తిను, ఇది కట్టుకో, ఇది చెయ్యి, వాళ్ళు వచ్చినారు, ఇంటికి వచ్చినారు, పలకరి అంటే వాడెంత, వాని బతికెంత, వాని బాబు ఇట్లా అడిస్తే పైన బాగుండదు కదా, నైబర్స్ కానీ, రోడ్డు మీద పోయేతోళ్ళకి కానీ, ఎవడేమనుకుంటే నాకేముంది అని ఇటువంటివన్నీ వాళ్ళ ఒక ప్రేరేపితం అనమాట. ఆ ఎమోషనల్గా ఆ హార్మోన్స్ యొక్క ప్రభావంతో ఆ విధంగా వాళ్ళు విపరీతమైనటువంటి వాళ్ళు బయట మళ్ళీ ఫ్రెండ్స్తో బాగానే ఉంటారు, ఇంటికి వచ్చేటప్పటికల్లా పేరెంట్స్ ఏది చెప్పినా కానీ కోపమే. అందుకే పేరెంట్స్ దడబుడుతుంది, ఏం చేస్తాడో, ఏం చేసుకుంటాడో, ఆత్మహత్య చేసుకుంటాడేమో, ఎందుకు వచ్చిన గొడవ. వాళ్ళు ఎక్స్ట్రాడనరీ జీనియస్ పీపుల్. అసలు వీళ్ళు ఏంటంటే కొంతమంది కాన్సన్ట్రేట్ చేస్తలేరు అనుకుంటారు. పిల్లలు కొంతమంది వచ్చి నా దగ్గర చెప్తుంటారు, సార్ అసలు మా పిల్లోడు కాన్సన్ట్రేటే చేస్తలేడు, చదువుతలేడు, ర్యాంకు రావట్లేదు. వాళ్ళు ఎక్స్ట్రాడనరీ జీనియస్ పీపుల్. వాళ్ళు ఎవరి మాట వినరు, చాలా లేజీగా ఉంటారు, లావుగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు తినాలో, ఎప్పుడు వండుకోవాలో, ఎప్పుడు లేయాలో అన్నీ వాళ్ళకు తెలుసు అన్నట్టు చేస్తుంటారు. మీరు చెప్పినది అంటారు కానీ చేయరు. వాళ్ళు కానీ ఒక సెల్ ఫోన్ మీరు ఇవ్వండి, వాళ్ళకు సెల్ ఫోన్ కనిపెట్టిన అతనికి కూడా రాదు, కానీ బ్రహ్మాండంగా వీళ్ళు ఆ సెల్ ఫోన్లో ఏమేమి ఉన్నాయనేటువంటి చెప్పేటువంటి కెపాసిటీ ఉంది. కొంతమంది టీవీ మొత్తం తీసేసి మళ్ళీ టీవీ కూడా అరేంజ్ చేసి, అంటే ఆ చిన్న వయసులో కూడా ఆ కెపాసిటీ ఉంటుంది. అదే జెనెటిక్, అదే మామూలుగా ఆ ఇంటెలిజెన్స్ కంటిన్యూ అయ్యి ఆ ఇంటెలిజెన్స్కి అనుకూలంగా లేనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు డిప్రెషన్కి గురై ఆత్మహత్య చేసుకుంటారు. ఎంతోమంది ఆత్మహత్య చేసుకునాలి అన్నటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా దాని నుంచి బయటపడి, సార్ మేము అసలు మేము పిరికి వాళ్ళం అయిపోయాము, అసలు మాకు తెలియదు, మీ మెడిసిన్ వేసిన తర్వాత నాలో ఏం చేంజెస్ వచ్చినాయో నాకే తెలియదు, నేను అసలు ఇప్పుడు నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తున్నానని ఎన్నో కేసులు వచ్చినాయి. ఇది నిజము, ఇది 100% నిజం, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ విధమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎంతో ఉన్నాయి. సైలెంట్ ఫేస్ అని ఉంటుంది. సైలెంట్ ఫేస్ అంటే వాళ్ళు ఏంటంటే మామూలుగా ఒక రూమ్లో ఉంటారు, ఇంకా బయటికి రారు. అది తండ్రి వలన, నైబర్స్ వలన, టీచర్స్ వలన, సొసైటీ వలన, లేకపోతే ఏ దాని వలన ఇన్సల్ట్కి గురయ్యి అది ఇంకా వాళ్ళు రూమ్లోనే ఉంటారు, రూమ్లోనే కన్ఫర్మ్ ఉంటారు, ఇంకా బయటికి రారు వాళ్ళు. తర్వాత ఆ ల్యాప్టాప్ మీద ఇప్పుడు లేటెస్ట్గా అందరూ ల్యాప్టాప్ అంటారు, ఇంటర్నెట్ కూర్చుంటారు, గడ్డం చేసుకోడు, స్నానం చేయడు, ఎప్పుడు తిండి తింటాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఎవరిని వలకరియడు, బయటికి రాడు, అసలు ఎవరితో మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకోవడం ఎట్లా చేస్తారంటే సైలెంట్గా ఎప్పుడోసారి ఒక రకమైనటువంటి వచ్చేసి వాళ్ళు కమిట్ చేసుకుంటారు. చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా సార్లు కమిట్ చేసుకొని సక్సెస్ కాక మళ్ళీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సూసైడ్ చేసుకుని. ఇప్పుడు సూసైడ్ ఎన్ని చోట్ల ఉందండి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సీట్ రాలేదనో, మెరిట్ రాలేదనో, కావాల్సిన కాలేజీలో సీట్ రాలేదనో, లేకపోతే వీసా రాలేదనో, అమెరికాకు పోలేదనో, తల్లిదండ్రులు తలించలేదనో, లేకపోతే కారు కొనియలేదనో, ఇవంతా ఒక
ఫాల్స్ ప్రెస్టేజ్తో ఉన్నారు చాలామంది. ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ ఆల్వేస్ కిల్స్ ద ఇమేజ్. ఒక ఐడెంటిటీ క్రైసిస్తో ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు ఎవరో మనం గుర్తించాలి, మనం పెద్దవాళ్ళం అనుకోవాలి, మనం గొప్ప వాళ్ళం అనుకోవాలి, మనం డబ్బున్న వాళ్ళం అనుకోవాలి, మనం తెలివైన వాళ్ళం అనుకోవాలి, మనం ఈ విధంగా ఉండాలనేటువంటి ఈ ఐడెంటిటీ క్రైసిస్తో చాలామంది మా ఫ్రెండ్స్ అలా చదివారు, మా ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళారు, వాడి ఇంకా మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఎట్టుంటారు తెలుసా, మా వాడు అమెరికాలో ఇంత ఉన్నాడని, ఇంత సంపాదిస్తున్నాడు, మా వాడు ఇట్లా చేస్తున్నాడని, మా పాప డ్యాన్స్ చేస్తుంది, మా పాప పాటలు పాడుతుంది, ఆ ర్యాంకే కాదు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇది వీళ్ళను స్పాయిల్ చేస్తుంది కంపారిటివ్గా. ఈ తల్లిదండ్రులు ఏమంటారంటే పిల్లలు నువ్వు చూడు, వాళ్ళ పిల్ల చూడు, వాళ్ళ పాప చూడు, వాళ్ళ బాబు చూడు ఎట్లా చదువుతున్నాడు, నువ్వేం పనికి మాలినాడు, నువ్వు ఎందుకు పనికిరానాడు, నువ్వు అసలు ఇటు ఆ విధంగా అన్యథా భావించవద్దు. దీనికి పేరెంట్స్ కారకులు అని నేను చెప్తున్నానని కాదు, మీకే అందరికీ తెలుసు. ఇప్పుడు మీడియాలో అన్నిట్లో చూస్తున్నారు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి అనేది. మీరు బొమ్మరిల్లు అనేటువంటి సినిమాలో చూశారు. ఆ సినిమాల తండ్రి అలా చెప్తే అలా, అది ఇంకా నేను ఎక్కువ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. మీకు ఇదంతా నేను చెప్పడం ఏంటంటే, ఒక రకమైనటువంటి ప్రేరణ బాడీలో ఉన్నప్పుడు దాన్ని ఉద్రేకము కంట్రోల్ చేసి మా కాన్స్టిట్యూషనల్ రెమెడీ మీకు సెట్ రైట్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి మీరు, ఎవరే కానీ ఇటువంటి బాధతో బాధపడుతున్న వాళ్ళు. ఎందుకంటే అమెరికాలో ఒకరు ఉన్నారు, ఆయన చాలా ఎక్స్ట్రాడినరీ జీనియస్, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆయన ఏంటంటే బాత్రూమ్ పోతే గంటల తరబడి రాడు, తర్వాత అక్కడే కూర్చుంటాడు, ఏమి తినడు, అసలు ఎవరిని బలకరియడు, మన మామూలు మనిషి కాదు. ఆ ఆవిడ ఎంత అనుభవించిందంటే అది. తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత, సార్ అసలు మీ రుణం మేము తీర్చుకోలేము సార్, అసలు మీరు ఒక భగవంతుడు, నేను భగవంతుని కాదు, భగవంతుడు నా చేత మీకు ఇప్పించినాడు. ఆ విధంగా ఎంతోమంది చెప్తుంటారు, వాళ్ళందరికీ చాలు. ఒకసారి ఒక అరుణ్ అని ఒక బాబు డిప్రెషన్ గురై, నాకు హైట్ పెరగలేదు, నాకు ఎంట్రకలు ఇట్లా వస్తున్నాయి, నాకు మొటిమలు ఉన్నాయి, ఇవి కూడా సమస్యలేనా? తర్వాత నాకు ఇది మీరు స్కూటర్ కొనియలేదు, మీరు ఇట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారని వచ్చి ఆ డిప్రెషన్కి గురైతే వాళ్ళు ఏం చేశారంటే, మన ప్రఖ్యాత సైకాలజిస్ట్ ఉన్నారు కదా డాక్టర్ పట్టాభిరామ్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకున్నారంట. తీసుకున్న తర్వాత, సార్ మళ్ళీ దీనికి ఇంకా ఏదన్నా పరిష్కారం ఉందంటే మీరు హోమియోపతి మందు వాడండి అని చెప్పారు. దీంతో పాటు సార్ ఎక్కడ తీసుకోని అంటే, మీరు చెప్పండి సార్ అని అంటే ఆయన పేరు రాయడానికి మొదలుపెట్టాట, ఏది హోమియోపతి డాక్టర్ను. లేదు సార్ మాకు డాక్టర్ గారు తెలుసు, చిక్కడపల్లి డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన దగ్గర. ఇంకా ఆయన దగ్గరికి వెళ్తే మీకేంటయ్యా మొత్తం అని ఆ బుక్ పక్కకు పడేసి పెన్ను పడేసి ఏం చెప్పారంట అంటే, ఇంకా ఆయన దగ్గరికి పోతే మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా మీ బాబు అన్ని విధాలుగా బాగా అవుతాడు. అది ఆయన సంస్కారం. థ్యాంక్స్ సార్ ఫర్ యువర్ కైండ్ ద హార్ట్. కనుక ఈ విధంగా కౌన్సిలింగ్ తీసుకోండి మీరు. కౌన్సిలింగ్ వద్దంటలేను. సార్ ఎవరు బెస్ట్ కౌన్సిలర్ అని నాకు చెప్తారు, అందరు అడుగుతారు. బెస్ట్ కౌన్సిలింగ్ ఏంటి తెలుసా? భగవద్గీత. భగవద్గీత ఎందుకని? అది అర్జునుడు మామూలుగా డిప్రెషన్కి గురవుతాడు, అందరికీ తెలుసు, మీరు నాకంటే మీకే బాగా తెలుసు. ఆ డిప్రెషన్కి గురైనప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఆ భగవద్గీత కౌన్సిలింగ్ బుక్ వరల్డ్లో నెంబర్ 1 అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే అంత కౌన్సిలింగ్ ఉంటుంది, ప్రతి పార్ట్, ప్రతి దాంట్లో. విషాద యోగము, అర్జున విషాద యోగం అంటారు. ఏమిటి అసలు, ఎందుకు అర్జునునికి అంత మహానుభావునికి ఎందుకు విషాదం రావాల్సి వచ్చింది? కనుక ఆ విధంగా బ్రహ్మాండమైనటువంటి కౌన్సిలింగ్. తర్వాత మీరు కౌన్సిలింగ్ తీసుకొని, ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి టైం లేదు చాలామందికి, మాస్ కౌన్సిలింగ్ అని ఇస్తున్నారని చెప్తుంటారు నా దగ్గర. తర్వాత ఇండివిజువల్ కౌన్సిలింగ్ మీరు తీసుకుంటే తీసుకోండి. తర్వాత ఈ విధంగా ఎంతోమంది డిప్రెషన్కి గురై మళ్ళీ బయటకు వస్తారు. మీరు అబ్దుల్ కలాం గారు ఒకసారి ఆయనకు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఉద్యోగం రాలేదు, ఇంకో ఉద్యోగం వచ్చిందని, ఏరోనాటిక్స్ ఉద్యోగం వచ్చిందని డిప్రెషన్ గురయ్యి ఋషికేశ్లో కూర్చున్నారట. అప్పుడు ఒక సాధు పొంగవుడు అటు నుంచి వచ్చి, ఏమిటి బాబు ఇట్లా ఇంత చింతతో కూర్చున్నాడని, ఏం బాబు నీకు ఇదంటే, నాకు ఇది కావాల్సినది, నేను ఇంటర్వ్యూకి వెళ్ళిండేది ఒకటి, రెండింటికి వెళ్ళాను, కానీ నాకు అది ఇష్టం, ఇది వచ్చింది, నన్ను ఏం చేయమంటారు? ఆయన సింపుల్ కౌన్సిలింగ్తో నీవు ఏదో చేయాల్సింది, భగవంతుడు అందుకొరకే నేను ఇది పెట్టాడు అని చెప్తే, ఈరోజు ఆయన మహానుభావుడు మనకు అందించినటువంటి ఉపగ్రహం ఎంతైనా మీరు అంత రాకెట్ చూడండి, అంత మహానుభావులు. అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టేజ్లో డిప్రెషన్కి గురైన వాళ్ళే, కాయినా దాని నుంచి బయటపడవచ్చు. ఎట్లా బయటపడవచ్చు అంటే హోమియోపతి వైద్య విధానంలో అద్భుతంగా ఉంది. కనుక ఇవి ఏంటంటే శాడిజం కానీ, సిజోఫ్రెనియా కానీ, యాంగ్జైటీ న్యూరోసిస్ కానీ, ఓసిడి కానీ, ఇవన్నీ. తర్వాత మా దాంట్లో మా డ్రగ్స్లో ఏముంటాయంటే, ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఈ వ్యక్తికి ఇటువంటి లక్షణాలు ఉన్నాయి, ఈ లక్షణాలు ఉంటే ఈ మెడిసిన్ వేయండి. సెపియా అనే వాళ్ళు ఉంటారు, ఇండిఫరెన్స్ అని ఉంటుంది. అంటే ఇంకా ఎవరికి ఇంకా టోటలీ డిటాచ్డ్, ఇంకా నాకు సంబంధం లేదు, భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేదు, వాళ్ళు లేదు అన్నట్టు ఉంటుంది అన్నమాట. వాళ్ళకు ఒక డ్రగ్, వాళ్ళకు ఇదేముందంటే, మీకు తెలుసో లేదో, సెపియా అని మాకు ఒక డ్రగ్ ఉంటుంది. ఆ డ్రగ్గులో వాళ్ళకి ఇటువంటి డిప్రెషన్తోని బ్రెస్ట్ క్యాన్సరు, సర్వికల్ క్యాన్సరు, యూట్రస్ క్యాన్సర్ వచ్చినటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి, నయమైనటువంటి ఎన్నో ఉన్నాయి మా దగ్గర హోమియోపతి వైద్య విధానంలో. నా దగ్గర అంటే హోమియోపతి వైద్య విధానం. కనుక ఈ విధంగా లాకసిస్ అని ఒకటి ఉంటుంది. ఆ లాకసిస్ అనేటువంటి మెడిసిన్ ఏంటంటే సస్పిషను, జలసి,
అసలు తట్టుకోలేరు వీళ్ళు. ఆ జలసీతోని సస్పిషన్తోని ఈ విధంగా ఉంటుంది. ఇంకోటి ఇగ్నీషియా అని ఉంటుంది, నేట్రమోల్ అని ఉంటుంది, లాస్ ఆఫ్ సంథింగ్, లాస్ ఆఫ్ ఇవి మామూలుగా ఎవరో నియరెస్ట్ కానీ నియర్ అండ్ డియర్ అది వాళ్ళంతా చనిపోవడమో లేకపోతే ఇంకో రకంగా అయిందనుకోండి, వాళ్ళు విపరీతమైనటువంటి దాని నుంచి బయట పడలేరు వాళ్ళు అసలు మామూలుగా కూడా కాదు. వాళ్ళు ఇంకా స్లీప్లెస్ నైట్స్ స్పెండ్ చేస్తుంటారు. అటువంటి స్లీప్లెస్ నైట్స్ స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఇగ్నీషియా, నేట్రమోర్ అనేటువంటి వండర్ఫుల్గా పనిచేసినాయి. తర్వాత ఆర్ఎం మెట్ అని మా దగ్గర ఒక మెడిసిన్ ఉంది. ఈ ఆర్ఎం మెట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే సూయిసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళకు అంత అద్భుతంగా పనిచేస్తుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ ఒప్పుకోలేదనో లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుంటుంటారు కదా, ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్న వల్ల కొంతమంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేనని వాళ్ళు ఏంటంటే ఏదో ట్యాంక్ బండ్లు దుంకడమో లేకపోతే ఇంకో దాంట్లో దుంకడమో అటువంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఎందుకు చేయాలి అటువంటిది పెరిగి కనుక ఒక పాప ఇక్కడ నల్లకుంటలో ఉంటుంది ఆ అమ్మాయి. వాళ్ళ నాన్న మెడికల్ షాప్ ఓనరు, తర్వాత మిగతా బిజినెస్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఒకసారి టూర్కి వెళ్ళారు, ఎక్కడికి, కేరళకు. ఇది స్కూల్ అంతా వెళ్ళిన తర్వాత రెండో రోజు వచ్చేసారు. ఆ అమ్మాయి ఏం చేయంటే టాప్ ఇంటెలిజెంట్, మామూలు ఇంటెలిజెంట్ కాదు. ఆ అమ్మాయి ఏంటి మామూలుగా రెండో రోజు స్కూల్కి వెళ్తే లేటుగా వచ్చిన నిన్న ఎందుకు రాలేదని వాళ్ళ స్కూల్ టీచర్ ఏం చేశారు, నీల్ డౌన్ చేయించిందంట. నీల్ డౌన్ ఎప్పుడైతే చేయించిందో సైకలాజికల్గా అంతమంది ఎదురుగా ఇన్సల్ట్ ఫీల్ అయ్యి నా దగ్గరికి వచ్చి సూసైడ్ చేసుకునేటువంటి ప్రయత్నం నుంచి ఎస్కేప్ అయింది. మన నా దగ్గరకు వచ్చిన తర్వాత మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చేసి మళ్ళీ ఇప్పుడు నేను హోమియోపతి చేస్తున్నా సార్ అంది. అంటే ఎట్లా అంటే హోమియోపతి చదువుతున్నా సార్, నేను దీనివల్లనే బయటపడ్డానండి. ఆ విధంగా ఇప్పుడు అక్కడ ఆదోనిలా ఒక ఫ్యామిలీ ఆయన అష్టావధానం చేస్తాడనమాట, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. అటువంటి ఆయన కంప్లీట్గా టోటల్గా డిప్రెస్ అయిపోయి అసలు ఇంకా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉంటారు, వాళ్ళు నిర్మలాదేవి అని, వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళు కానీ ఇంట్లో ఇది జెనెటిక్గా వచ్చినట్టుంది. అందరూ డిప్రెషన్కి గురై ఆత్మహత్యకు చాలా ప్రయత్నం చేసి ఎస్కేప్ అయ్యారు. అటువంటిది మా దగ్గర వచ్చిన తర్వాత సార్ మీరు దేవుడు సార్, మీరు అసలు అది సార్ అని పొగుడుతుంటారు. వాళ్ళ సంస్కారం అది. కనుక ఈ విధంగా ఎన్నో కేసులు మా దగ్గర. ఇప్పుడు చిన్నపిల్లలను చాలామంది ఏమంటారంటే చిన్నపిల్లలకి ఏం డిప్రెషన్ ఉంటుందండి, చిన్నపిల్లలు కూడా డిప్రెషన్ గురై. చిన్నపిల్లలు ఎందుకు కూడా, ధ్రువుడు ఎప్పుడు తపస్సు చేశాడు? చిన్నప్పుడు వాళ్ళ నాన్న తొడ మీద కూర్చున్నాడు పోయి, తర్వాత వెంటనే చిన్న పిల్లం కొడుకు వచ్చి నన్ను కూర్చోబెట్టుకుంటే ఈయన దింపేస్తేనే వెంటనే డిప్రెషన్కి గురైపోయి తపస్సు చేశాడు. ఇవాళ ధృవతార అని మనం అందరం అనుకుంటున్నాం. అంటే చిన్నపిల్లలకు కూడా ఇన్సల్ట్ ఉంటుంది. చాలామంది టిక్స్ ఉంటాయి, ఇట్లా కళ్ళుకి ఇట్లా కొడుతుంటారు, ఇట్లా చూస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ఎవరో ఇన్సల్ట్ చేసి ఉంటారు, ఇంటికి వచ్చిన రిలేటివ్స్ కానీ, ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ, లేకపోతే పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ. అన్నదా భావించవద్దు, నేను పదే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. టీచర్స్ని అన్నానని కానీ, పేరెంట్స్ని అన్నానని కానీ, నైబర్స్ని అన్నానని కానీ. ఇది కనుక వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కంపారిటివ్గా పిల్లలు ఈ కాంపిటేటివ్ వరల్డ్కి తట్టుకోలేక విపరీతమైనటువంటి టిక్స్ ఉంటాయి. ఆ టిక్స్ ఎవరైనా ఇట్లా అంటుంటారు చూడండి, కళ్ళు ఇట్లా కొట్టుంటారు. అది కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కంటి సమస్య కాదని చెప్తాడు. అది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి గురై తర్వాత పిల్లలు ఎంతోమంది చిన్నపిల్లలు ఇన్సల్ట్ ఫీల్ అయ్యి ఏడ్చి ఆ విధంగా చేస్తుంటారు. కనుక వీళ్ళు పదే యూరినేషన్కి వెళ్తుంటారు. సార్ మా వాడు పొద్దాక యూరిన్కి వెళ్తుంటాడు సార్, ఏమిటిది అని. ఎందుకు వెళ్తాడు పొద్దాక యూరిన్కి మీ వాడు? యాంగ్జైటీ న్యూరోసిస్. ఈ యాంగ్జైటీ న్యూరోసిస్ వాళ్ళ పేషెంట్ నా దగ్గరికి వస్తారు, ఏమంటే సార్ నా కడుపులో అల్సర్ ఉంది, తర్వాత చేతలేదు ఉంది, తర్వాత ఏదో అంత యాంటిసిపేషన్, ఇన్సెక్యూరిటీ, తర్వాత పెంటప్ రాత్ ఎమోషన్, ఇవన్నీ. ఈ యాంగ్జైటీ న్యూరోసిస్ వాళ్ళు ఎట్లుంటారంటే ఏదో జబ్బుందని వస్తారు నా దగ్గరికే కాదు అందరం. కనుక ఎన్నో ఇన్వెస్టిగేషన్ చేసి ఏం సార్ నాకు జబ్బు ఉందని పోతే ఎవరు అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఏ జబ్బు లేదంటారు, నేను జబ్బు లేకపోతే ఎందుకు వస్తుంది, నాకేం పైసలు వేస్తా అని. ఇటువంటి వాళ్ళంతా. తర్వాత హిస్టీరియా, చాలామంది హిస్టీరియా ఉంటారు. హిస్టీరియా ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, ఆ అమ్మాయికి ఏమో విపరీతమైనటువంటి పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది. ఈ భర్త ఎప్పుడు పుట్టింటి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు. మీ నాన్న ఇటువంటి వాడు, మీ అన్న ఇటువంటిది, మీ చెల్లెలు ఇటువంటిదని. ఆమె భరించలేక హిస్టరికల్గా అయిపోయి తర్వాత డిప్రెషన్కి గురైపోతుంది. లేదా వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఏదో సాయం చేసింటారు వీళ్ళు, ఆ సాయం చేసిన వాళ్ళది మళ్ళీ రీపేమెంట్ రాదనుకోండి, వీళ్ళకు పనిష్మెంట్ వస్తుంది. కనుక ఇటువంటివన్నీ ఎట్లుంటుందంటే చాలామంది మానసికమైనటువంటి ఒత్తిడికి గురై విపరీతమైనటువంటి బాధపడుతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు సైకలాజికల్గా కౌన్సిలింగ్కి వెళ్తే వెళ్ళండి, దానికి అభ్యంతరం లేదు. కానీ కౌన్సిలింగ్ తీసుకున్నా కానీ కూడా హోమియోపతి వైద్య విధానంలో మీరు ఆ డ్రగ్స్ ఒకవేళ తీసుకుంటుంటే సడన్గా స్టాప్ చేయొద్దు. సడన్గా స్టాప్ చేశారంటే ఆ ఉధృతాన్ని తట్టుకోలేరు. తర్వాత వాళ్ళు స్లీప్లెస్ నైట్స్, నిద్ర రాదని తర్వాత చాలా అవస్థ పడుతుంటారు. కనుక ఈ విధమైనటువంటి సమస్యలకు హోమియోపతి వైద్య విధానంలో ఉంది అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లో సఫర్ కాదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు డిప్రెషన్ గురైన వాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళి ఫ్రెండ్స్ వల్ల సిగరెట్ తాగడం, ఆల్కహాల్ తాగడం, డిప్రెషన్ గురి కావడం, ఆ నుంచి ఇంటికి రావడం,
తర్వాత ఎంతోమంది డైవర్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి డైవర్స్? ఈగో క్లాసెస్. నేను చదువుకున్నా, నువ్వు చదువుకున్నావు, నువ్వేంటి నన్ను అనేది, నేను నిన్ను ఫాలో కావాలా, నువ్వు నన్ను ఫాలో కావాలి అనేటువంటి దాంట్లో ఇప్పుడు చాలామంది అన్నదే భావించవద్దు, భర్తలే ఎక్కువ కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నారు పాపం. ఎందుకనంటే అది కొన్ని సిచ్యువేషన్స్లో నా దగ్గరకు వచ్చిన కేసుల గురించి చెప్తున్నాను నేను. ఆ విధంగా వీళ్ళు ఏంటంటే ఈ విధంగా ఒక ఈగో క్లాసెస్తో డైవర్సెస్ ఎందుకు వచ్చినాయి? మా జనరేషన్లో కానీ పూర్వకాలంలో కానీ ఒక 20 ఏళ్ల క్రితం ఈ డైవర్సెసే లేవు. ఒక డైవర్స్ చేయాలంటే ఎంతో ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బ్రహ్మాండంగా. కనుక ఇటువంటి ఏమిటైతుందంటే చాలామంది ఇటువంటి మెంటల్ టెన్షన్కు గురై ఇంపార్టెన్సీ, ఆ లైంగిక సమస్యతో ఈ విధంగా బాధపడుతున్నారు. కనుక నేను చెప్పేది ఏమిటంటే టైం చాలక మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మీరు హోమియోపతిలో అద్భుతమైనటువంటి మెడిసిన్, బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్, ఇది అమృత భాండము. దీన్ని మాత్రం మీరు ఉపయోగించుకొని మీ పిల్లలు కానీ ఇంకోరు కానీ దీని నుంచి బయటపడాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. కనుక మీరేంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్ను, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ను, ఇన్స్టిట్యూషనల్లీ క్వాలిఫైడ్ డాక్టర్ను సెలెక్ట్ చేసుకొని మీరందరూ ఈ హోమియోపతి వైద్య విధానంలో ఉన్నటువంటి విశిష్టతను గ్రహించి మీరందరూ బెనిఫిట్ పొంది బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో, ఆ సదుద్దేశంతో భగవంతుడు నా చేత మీకు ఈ విధంగా నేను పదే భగవంతుడు నా చేత ఇది చెప్పిస్తున్నానని అనడం ఖచ్చితంగా 100% నిజం. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి మెడిసిన్ ఇది. కనుక మీరందరూ బాగుపడాలనేటువంటి ఒక సదుద్దేశంతో భగవంతుడు మీరు మంచిగా మమ్మలను కాపాడాలని. నమస్తే.